రాజమండ్రిలో తమ సమస్యను పరిష్కరించాలని కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్ కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. తమకు ప్రత్యేకంగా ప్రిన్సిపల్ అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని నినదించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజమండ్రి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. విద్యార్థుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రాజమండ్రిలోని శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు. అదే దాదాపుగా 3 గంటల పాటు ఇక్కడ ధర్నా నిర్వహించారు. తమ కాలేజీకి ప్రిన్సిపాల్ని కేటాయించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అయితే దాంతోపాటు ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలు కావటం లేదు, అలాగే ఇతర బుక్స్ కూడా ఇవ్వటం లేదని చెప్పేసి కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆర్ఐఓ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ తమ డిమాండ్లు ఒక వినతిపత్రం కూడా ఇచ్చి ఇక్కడ తమ డిమాండ్లు తక్షణం పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులందరూ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యార్థులు చూస్తే వందలాది మంది ఇక్కడ విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నారు. అనేక సమస్యలతోటి తాము ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఇక్కడ విద్యార్థులను ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండమ్మా, ఏ సమస్య మీద ప్రధానంగా మీరు ఇక్కడ ఈ ధర్నా దిగారు? ఏంటి మీ కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాలలో ఉన్న సమస్యలు ఏంటి? గతంలో కందుకూరి విద్యా సంస్థలన్నీ కూడా ఎయిడెడ్గా నడిచేవి. ఎస్ఎఫ్ఐ ఒక పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవన్నీ ఎయిడెడ్లోంచి గవర్నమెంట్ పాఠశాలలో కళాశాలల కింద మార్చడం జరిగింది. అందులో భాగంగానే ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాలను కూడా గవర్నమెంట్ పరం చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ పరమై 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి డిగ్రీని ఇంటర్ని కలిపి కాంపోజిట్ కాలేజ్గానే నడుపుతున్న పరిస్థితి. ఇంటర్మీడియట్ విద్యార్థులకి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అందే ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి పథకాలు కూడా అందకుండా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. ఈ కాలేజ్లో చదివే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ కాలేజ్ అనే జాయిన్ అవుతున్న పరిస్థితి. పుస్తకాలు అవి మేమే ఇస్తామని చెప్పి కాలేజీల్లో జాయిన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ ఫీజు అయితే కడతారో ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్లో చదివే ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా అదే ఫీజు కడుతున్న పరిస్థితి. అయినా సరే మా దగ్గర రికార్డుల్లో లేదు, ఈ కాలేజ్ పేరు లేదు, మేము అందుకే ఎటువంటివి అందజేయలేకపోతున్నాం అన్న వ్యవహారం ఈ అధికారుల సమాధానాలు అయితే ఉన్నాయి. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీసుల్లో లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వీళ్ళని ఎగ్జామ్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ ఎందుకు కట్టించుకుంటున్నారు అని ఎస్ఎఫ్ఐగా సూటి ప్రశ్న మేము ఈరోజు వేస్తున్నాం. విద్యార్థినులు బయట పాఠ్య పుస్తకాలు కొనుక్కోవాలంటే సుమారు 2 నుంచి 3 వేలు పాఠ్య పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. చెప్పండి, అసలు ఇదే అంటే ఇప్పుడు అన్ని కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుంది, బుక్స్ ఇస్తుంది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేస్తుంది. ఈ స్కూల్కి ఎందుకు, ఈ కాలేజీకి ఎందుకు కాలేదు, జూనియర్ కాలేజ్ ఎందుకు కావాలి? ఈ కాలేజీ గతంలో ఎయిడెడ్గా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ అయింది. అక్కడ ఎయిడెడ్ లెక్కల్లోనే చూపించట్లేదు, ఇటు గవర్నమెంట్ లెక్కల్లోనే చూపించట్లేదు. మధ్యాంతరంగా ఈ విద్యార్థులను వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్కన ఎయిడెడ్లో ఉందా పేపర్లో చూపించండి, లేదా గవర్నమెంట్లో ఉందా మా దగ్గరికి ఏమీ రాలేదని చెప్తున్నారు. ఎయిడెడ్గా గతంలో వచ్చేవి రానివ్వట్లేదు, ఇప్పుడు గవర్నమెంట్గా మారిన తర్వాత ఇతర గవర్నమెంట్ కాలేజీలకు వచ్చేవి ఏమీ రావట్లేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న ఈ కాలేజీలో పిల్లలందరికీ కూడా అధ్యాపకులు డిగ్రీ చెప్పే అధ్యాపకులే చెప్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఉంది కూడా, ఎక్కడ కూడా అధ్యాపకులు నియమించే పరిస్థితి లేదు. ప్రత్యేకమైన ప్రిన్సిపాల్ని నిర్మించాలని చెప్పి మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే పాఠ్య పుస్తకాలను ఇవ్వాలని చెప్పి మనం ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో 4-5 సార్లు వినతిపత్రాలు ఇచ్చాం, కానీ వీళ్ళ పైకి రాసి పంపించిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అంటే మరి ఫీజుల విషయంలో ఏంటి, మరి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కట్టించుకుంటారా లేకపోతే వాళ్ళు నిర్ణయించిన ఫీజు? కాలేజీలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కట్టించుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీ లాగే కాలేజీ యాజమాన్యం చూస్తూ ఉంది, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అధికారులు మాత్రం వీళ్ళ ప్రభుత్వ కాలేజీగా గుర్తించట్లేదు. కాబట్టి తల్లికి వందనం కూడా ఇంటర్మీడియట్ కూడా ఉంది కదా, అది పడుతుందా లేదా? తల్లికి వందనం అందరికీ పడతా ఉంది. ప్రైవేట్ కాలేజ్ అయినా, కార్పొరేట్ అయినా, ఏడైనా అందరికీ పడుతుంది. కాబట్టి అందులో వీళ్ళు కూడా అర్హులు కాబట్టి వీళ్ళకి కూడా పడతా ఉంది. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళకే పడుతుంది అని అనుకుంటే అప్పుడు కూడా వీళ్ళ మినహాయించి ఉండేవాళ్ళేమో. అది దానికి సంబంధించింది. ఇది ఇక్కడ ఏదైతే రాజ్యలక్ష్మి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఏదైతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ఏదైతే ప్రత్యేకించి జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్ని వేయాలి, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, పాఠ్య పుస్తకాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే డిగ్రీ అధ్యాపకులు చేతే తమకు కూడా పాఠాలు చెప్పిస్తున్నారు, ప్రత్యేకమైన అధ్యాపకులు లేకపోవడం వల్ల తమకు అన్ని పాఠాలు కూడా నేర్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గ